నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు, మొన్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా రజనీకాంత్ గారు రావడం, 4 మాటలు మాట్లాడడం, దానికి వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున దుమారం లేపడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఎలాగైతే వైఎస్ఆర్సీపీ కొంచెం అనేక రకాల దుర్భాషలుగా మాట్లాడారో వాళ్ళకి కౌంటర్ ఇచ్చేందుకు గాను ఈసారి ఏపీ ఎన్నికల్లో డైరెక్ట్గా రజనీకాంత్ గారే ప్రచారంలో పాల్గొబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఏం చెప్తారు? మీకు రజనీకాంత్ గారు డైరెక్ట్గా రోడ్ షో చేసి ఇలా చేతులు ఊపుతా ఓట్లేయండి ఇలా అని చెప్పక్కర్లేదండి. ఆయన పత్రికాముఖంగా ఏదో మీడియా ఛానల్ ద్వారా ఆయన అందంగా మాట చెప్తే సరిపోతాయి. వీళ్ళకి మడతడిపోద్ది వీళ్ళకి. ఎందుకంటే తమిళనాడు బార్డర్, మనకు ఆంధ్ర బార్డర్లో ఉన్న తమిళ వాళ్ళు కాకుండా ఆంధ్రాలో ఉన్న తమిళ వాళ్ళు కానీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది రజనీకాంత్ గారికి అభిమానులు ఉంటారు. అభిమానులైనంత మాత్రం ఓటు వేయరు. కానీ రజనీకాంత్ గారికి ఇలా వీళ్ళు మాట్లాడడానికి చాలామంది బాధపడుతున్నారు. ఆయన ఏమన్నాడు రా పాపం, మిమ్మల్ని ఏమన్నా అన్నాడు ఆయన ఏదో వచ్చాడు ముఖ్య అతిథిగా మాట్లాడుకున్నాడు. చంద్రబాబు గారు వాళ్ళు పిలిచారు కదా, మంచి మాట మాట్లాడి వెళ్ళాడు. ఆయన అంత దారుణంగా మీరు ఇష్టం మాట్లాడారు. అందరికి కూడా రజనీకాంత్ గారు వీళ్ళు అంత పెద్ద ఒక్క మాట మాట్లాడలేదు తిరిగి. ఆయన ఆ విషయం చూసి అందరూ కూడా హట్ అయ్యారండి. కాబట్టి ఆయన ప్రతీకారం ఏమి ఉండదు ఆయనకి. కానీ చంద్రబాబు గారు వాళ్ళు వీళ్ళు పుండిమే కారం చల్లడానికి వాళ్ళు రమ్మంటారు. మీకు రేపు బాబు కమలాసన్ గారు వస్తాడు, ఏం చేస్తారు వీళ్ళు? ఎంతమంది అని తిడతారండి వీళ్ళు. ఇప్పుడు కమలాసన్ గారు వస్తాడు, నా రోల్ మోడల్ చంద్రబాబు గారు అని ఎంత బాగుంటాడో అన్నాడు. ఏం చేస్తారు వీళ్ళు? అజయ్ దేవగణ అన్నాడు, సురేష్ గోపి అయితే ఏకంగా కాళ్ళ దండం పెట్టాడు, అమితాబ్ బచ్చన్ గారు మెచ్చుకున్నాడు. వీళ్ళందరూ ఏం చేస్తారు? ఎంతమంది తిడతారు? వీళ్ళు నోరు నొప్పి రాదా వీళ్ళకి? అవునా కదా, ఎంతమంది తిడతారు వీళ్ళు? వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన గొప్ప బాబా, ఆయన విజనరీ అది ఇది అని ఎంతమంది తిడతారు మీరు? ఇప్పుడు మీకు విషయం లేదు, ఎదటోడు విషయం ఉంటే వాళ్ళ మీద పడేడుతున్నారు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, అమ్మలారా అయ్యలారా మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు, నా కోసం ఏడవద్దు అన్నాడు. అలాగా వాళ్ళు ఇది వాళ్ళు కడుక్కోవాలి, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవాలి. ఎలక్షన్ దగ్గరికి వచ్చేసినాయి, వాళ్ళు మొత్తం సంకనాకిపోయి ఉన్నాడు, సర్వనాశనం అయిపోయింది, పార్టీ డిజాస్టర్లోకి వెళ్ళిపోయింది. దాన్ని ఏమో రిపేర్లు చేసుకుని ఆ నష్ట తీవ్రతను తగ్గించుకునేలాగా కొంచెం ప్రజల్లో మంచి పనులు చేసి మంచి భాష మాట్లాడితే ఏటర్ బాబులు ఇలా మారిపోయారు అనుకోవాలి ప్రజలు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎప్పుడైతే రామారావు గారు ఉండే టైంలో, వైస్రాయ్ మీటింగ్ ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారితో రజనీకాంత్ గారు ఉన్న విషయాన్ని, లేకపోతే వెన్నుపోటు పొడిచిన విషయాన్ని, ఇలా రకరకాలుగా కొన్ని పిక్స్ కూడా షేర్ చేసి దుమ్మెత్తిపోసారు. సో అది కూడా దానికి సంబంధించి మరి టీడీపీ వాళ్ళు ఏం చెబుతారంటారు? వాళ్ళు ఏం చెప్పగలదండి. టీడీపీ కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా చంద్రబాబు గారు వెన్నుపోటు పొడిచాడంటే 3 సార్లు ఎందుకు అవుతాడు ముఖ్యమంత్రి అయినా? క్యాడర్ యాక్సెప్ట్ చేశారు. క్యాడర్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ కుటుంబం యాక్సెప్ట్ చేసిందని నువ్వెవడరా ఉన్నారు కదా, నీకెందుకురా అని అంటారు కదా ఎవడన్నా. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అక్కడేదో దుష్టశక్తి, ఓ పిశాచం ఉంది, ఆ పిశాచం పట్టుకుంది వాళ్ళని, ఆ పిశాచాన్ని వదిలించుకున్నారు తాయెత్తి కట్టుకుని, అంతే. చేత మీకు ఆ విషయంలో వీళ్ళు ఎన్నో అరుచుకున్నా ప్రజలైతే దాన్ని వదిలేరు. వీళ్ళు ఏదో అనాలి కాబట్టి అంటారు. చంద్రబాబు గారు ఇంకేముంది అంటారు? అసలు సిసలు వెనుపోటు అంటే ఏంటనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారు ఆవు దూడ మీద నెగ్గి హస్తం గుర్తులోకి వెళ్ళిపోయాడు, 10 రోజులు కూడా తిరగకుండా. ఈయన ఎంత వెనుపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు? పాదయాత్రలోనూ మెడలు మంచి ప్రత్యేక హోదా తెచ్చాడా? రైల్వే జోన్ తెస్తాడు, విభజన హామీలు సాధిస్తున్నాడు, సిపిఎస్ రద్దు చేస్తాను 4 రోజుల్లో ఉన్నాడు, అమరావతిలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటుంది అమరావతి అన్నాడు, నేను గజాలు ఎక్కువిస్తా అన్నాడు, పెన్షన్ పెంచుతా అన్నాడు, ఇవన్నీ చెప్పి మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు, ఇవన్నీ తూచన్నాడు. అప్పుడు అలా దాని గురించి మాట్లాడుతున్నాడా? ఇది కదా వెన్నుపోటు. సామూహికంగా 5.5 కోట్ల మందికి వెన్నుపోటు పొడిచాడు ఈయన. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంటి రామారావుకి పొడిచాడు అంటున్నారు వీళ్ళు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5.5 కోట్ల ప్రజలకు పొడిచాడు ఏకంగానే ఒకేసారి. ఇక మోడీ గారు, బీజేపీ వాళ్ళు మాట్లాడతారు కొంచెం ఎక్స్ట్రాలో. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తాము మీకు, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తాం, పోలవరం సెకసెక కట్టించేస్తాం, మీ సూపర్ బాబు మోడీ జోడీ భలే ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడి ఎవడరా మీరు అంటున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశారు, పైగా రాష్ట్రం సర్వనాశనం చేసి దగ్గరుండి చేయించేశారు కదా.
దగ్గరుండి దీపావళి సామాను కల్పిస్తారు పిల్లల చేత క్రాకర్స్. అలాగే రాష్ట్రాన్ని తగలటిచ్చేసారు వాళ్ళు దగ్గరుండి చేయట్టుకుని ఆయన చేత. అది కదా వెనుపోటు అంటే. ఇది వెనుపోటు ఏంటి? వాళ్ళ పార్టీ వాళ్ళ సంగతి వాళ్ళ అధికారం మారింది వాళ్ళు చూసుకుంటారు. అది వెనుపోటు ఏంటి? నువ్వు ఏకంగా ప్రజలకు పోటు చేశారు కదా మీరు కులమంటానే. ఇది కదా వెనుపోటు. కాబట్టి రజనీకాంత్ గారు అయాలు వచ్చింది ఇరు వర్గాల ఎన్టీ రామారావు గారు ఆయన ఆరాధిస్తాడు. ఆయన చంద్రబాబు గారు అంటే అప్పటికి ఆయన బ్రాహ్మణ లేకపోయినా అభిమానిస్తాడు ఫ్రెండ్గా. వాళ్ళిద్దరు మంచి సయోధ్య చేద్దామని వచ్చండి. కుదరలేదు. చూసిందే లక్ష్మీపార్వతి ఆ ఓటం ఆ ఆర్మీని పెట్టి సరిగమ్మలు విన్న తర్వాత వద్రబాబుని ఇష్టం చేత చూసుకుంటే నిలిపడాను. అది జరిగింది. ఆ దుష్టశక్తిని మనం మార్చలేము. అన్నగారిని పట్టేసుకుంది ఆ పిశాచం. మీ పని మీరు చేసుకుంటే వెళ్ళిపోతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే రజనీకాంత్ గారు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారో ఆయన మీద కూడా వ్యక్తిగత దోషులకు వెళ్ళారు వాళ్ళు బాగా. రైట్. ఆయన అపియరెన్స్ గురించి మాట్లాడారు. సిల్క్ స్మిత గారిని పర్సనల్ లైఫ్లోకి తీసుకొచ్చారంటే ప్రతి ఒక్కటి కూడా పరిధులు దాటి మాట్లాడారనే విమర్శ కూడా ఉంది. ఏమండి ఇలాంటి రూమర్స్ ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు ఆయన ఏం దాచుకోలేదు కదా. ఇప్పుడు మీసాలు రంగు వేసుకొని గడ్డం వదిలేస్తారు కదా. అలాగా విగ్గేం పెట్టుకోలేదు కదా. ఆయన దాచుకోలేదు కదా విగ్గా జుట్టు లేకపోవడాన్ని. ఆయన చాలా నార్మల్గా ఉంటాడు, సింపుల్గా కనిపిస్తాడు. తప్పే ఉంది. ఆయన మోసం చేస్తుంటే మిమ్మల్ని మోడీ గారు అలాగే రకరకాల డ్రెస్సులు వేసేసుకుని అంతే ఏ ఏరియాకి వెళ్తే ఆ వేషం వేసుకుంటలేదు కదా ఆయన. అవునా కదా. ఎవరిని మోసం చేయట్లేదు కదా. ఆయన ఎలా ఉంటాడో బయట అలాగే ఉన్నాడు. ఆ తప్పే ఉంది. ఆఖరండి ఇప్పుడు బాడీ షేమింగ్ చేయటం అనేటువంటి నీచమండి. బాడీ షేమింగ్ చేయాల్సి వస్తే వీళ్ళు 100 రకాలు చేయొచ్చు మనం. కానీ తప్పదు. ఆ పని చేయొద్దని మనం చెప్తా మనం చేయకూడదు కాబట్టి చేయట్లేదు. లేకపోతే వీళ్ళ ఓటాలకు పేర్లు పెట్టాలంటే 100 రకాల పేర్లు పెడతాను ఒక్కొక్కటికి. తప్పు కదా. అలా ముఖ్యంగా రాజకీయ నేతలకు లేకపోతే సెలబ్రిటీస్కి ఒక అవినాభావ సంబంధం ఉందని అనుకోవచ్చండి. రాజకీయాల్లో ఎన్నికల వేళ సెలబ్రిటీస్ని తీసుకొచ్చి ప్రచారం చేపిస్తూ ఉంటారు. సో చిన్న చితక ఆర్టిస్టులను కూడా తీసుకొస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి కనుక సెలబ్రిటీ హోదాలో రజనీకాంత్ గారి ఉన్నారు అంటే సపోర్ట్ చేస్తున్నారు అనేది ప్రజల్లోకి ఎలా వెళుతుందంటారు? అలా వెళ్తాడు. బ్రహ్మాండంగా వెళ్తుంది. ఏముంది దాని పెద్ద విశేషం ఏముంది. తెలుగుదేశానికి ఎవరో అవసరం లేదండి. ఉంటుంది వాళ్ళు ఏం చెప్పినా బోనస్ అది అంత. వీళ్ళ గురించి చెడుగా చెప్పడానికి ఏముంది. విషం కక్కి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు మీకు మంచి చెప్పమని చెప్పరు. వాళ్ళు హ్యాటర్స్ ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎప్పుడూ ఒక విషపు బుట్టు రెడీగా పెట్టుకుని ఉంటారు, కక్కుతానే ఉంటారు వాళ్ళు. ఈయనకి కొత్తగా పని కట్టుకుని పొగిడించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళు చెప్పకుండానే పొగుడుతూ ఉంటారు వాళ్ళు. ఈయన్ని కీర్తించడం అది ఆనర్గా భావిస్తారు వాళ్ళు. అది తేడా వాళ్ళకి. వీళ్ళేమో డబ్బులు ఇచ్చి పొగిడించుకోవాలి. అక్కడ ఎవడో పేపర్ ఒకటి చూడండి 25 సీట్లు వస్తాయని చెప్పించుకున్నారు. అది పరిస్థితి. రైట్. వీళ్ళకి వాళ్ళకి తేడా అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్.